మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనము. మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. మార్క్ చాప్టర్ 3 వర్స్ 35. 3:35వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ విల్లింగ్, దేవుని యొక్క చిత్తము తెలుసుకోవాలి, దేవుని యొక్క మాటను తెలుసుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడు, ఆ మాటలో అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, ఆంతర్యం ఏమిటి, లోతైన విషయం ఏమిటి అనేది మనం గ్రహించగలగాలి. 3వ అధ్యాయము మార్క్ చాప్టర్ 3 వర్స్ 35లో ఉన్నటువంటి మాటను ఒకసారి చివరగా, ఆ అధ్యాయంలో చివరగా ఉన్నటువంటి మాట, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పాను. హల్లెలూయా. దేవుని చిత్తం, ఎవరైతే దేవుని చిత్తాన్ని చేస్తారో, దేవుని చిత్తాన్ని జరిపిస్తారో, దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటారో, దేవుని చిత్త ప్రకారము వాళ్ళు ప్రవర్తిస్తారో, అలాంటి వాళ్ళే నిజమైన అన్నలు, నిజమైన తమ్ముళ్ళు, నిజమైన అక్కలు, నిజమైన చెల్లెళ్ళు, నిజమైన తల్లులు, నిజమైన తండ్రులు. అది యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట. హల్లెలూయా. దేవుడు వారి రక్త సంబంధాలు కూడా ఆయన దేవుని చిత్తానికి ముడిపెట్టాడు. దేవుని చిత్తం జరిపించే వాళ్ళే నిజమైన బంధువులు అంటాడు అక్కడ దేవుడు. కాబట్టి మనము మనుష్యులను మెప్పించే విధంగా మనము ప్రవర్తిస్తే ఒకరోజు నువ్వు నరకములోకే ఉంటావు తప్ప పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు.